శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 5వ సర్గము. సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి ఆశ్రమమునకు చేరుట. వారు దూరము నుండి ఇంద్రాదులను దర్శించుట. శరభంగ మహర్షి వారికి అతిథి మర్యాదలను నెరపిన తరువాత బ్రహ్మలోకమునకు వెళ్ళుట. తేజశాలి అయిన శ్రీరాముడు ఎంతో బలశాలి అయిన రాక్షసుడగు విరాధుని చంపిన తరువాత సీతాదేవిని అక్కున చేర్చుకుని ఆమెను ఊరడించాడు. తరువాత అతడు తేజస్వి అయిన సోదరుడగు లక్ష్మణునితోటి ఇలా అంటున్నాడు: సోదరా, ఈ కారడవి విశ్రమించుటకు అనువుగా లేదు. మనము ఇట్టి అరణ్యములకు అలవాటు పడిన వారము కాము. కావున శీఘ్రముగా తపోధనుడైన శరభంగ మహర్షి కడకు చేరదాం. శరభంగ మహర్షి తన తపస్సాధనలచే దైవ సాక్షాత్కారమును పొందినవాడు, దివ్యశక్తి సంపన్నుడు. అట్టి ఆ మహాముని ఆశ్రమమునకు శ్రీరాముడు చేరాడు. రఘువరుడు శరభంగముని సమీపమున ఒక అద్భుత పురుషుణ్ణి చూశాడు. ఆ పురుషుడు సూర్యభగవానుని వలెను అగ్నిదేవుని రీతిగాను దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. అతడు రథము నుండి దిగి భూమిని తాకకుండా సాగిపోతున్నాడు. అతన్ని దేవతలు అనుసరిస్తూ ఉన్నారు. శ్రీరాముడు ఇంకనూ కొంత సమీపించిన తరువాత ఆ మహాపురుషుడు ఇంద్రుడే అని గ్రహించాడు. తళతళ మెరుస్తూ ఉన్న ఆభరణములతో ఆ ఇంద్రుడు దేదీప్యమానుడై వెలుగొందుతున్నాడు. అతడు నిర్మలమైన వస్త్రములను ధరించి ఉన్నాడు. ఆయన వలె దివ్య తేజస్సులు గల ఎంతోమంది మహాత్ములు ఆయనను పూజిస్తూ ఉన్నారు. ఆ ఇంద్రుని రథము ఆకుపచ్చని గుర్రాలను కలిగి అంతరిక్షమున ఉదయభానుని వలె ప్రకాశిస్తూ ఉంది. శ్రీరాముడు ఆ రథమును దగ్గరి నుండే చూశాడు. ఆ ఇంద్రుని ఛత్రము తెల్లని మేఘకాంతులతోడను చంద్రమండలము వలె గుండ్రంగాను తేజరిల్లుతూ చిత్రములైన మాలలతో అలంకృతమై స్వచ్ఛంగా శోభిల్లుతూ ఉంది. 2 దివ్యాంగనలు బంగారు దండములు గల అమూల్యములైన వింజామరులను పట్టుకొని ఇంద్రునకు ముందు భాగమున 2 వైపుల నుండి ఆయనను సేవిస్తూ ఉన్నారు. గంధర్వులు, దేవతలు, సిద్ధులు, ఎంతోమంది మహర్షులు అంతరిక్షముననున్న ఇంద్రుని చక్కని స్తుతులతో కీర్తిస్తూ ఉన్నారు. ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతుండగా చూసి శ్రీరాముడు ఆ ఇంద్రుని రథమును లక్ష్మణునకు చూపుతూ అతనితోటి ఇలా అంటున్నాడు: ఓ లక్ష్మణ, ఆకాశముననున్న ఆ అద్భుత రథాన్ని చూడుము. దాని నుండి కాంతిపుంజములు వెలువడుచున్నవి. అవి ఒక తేజోరాశి అయి సూర్యమండలము వలె వెలుగులను విరజిమ్ముతూ ఉన్నాయి. ఎన్నో యజ్ఞములకు ప్రముఖుడైన ఆహూతుడగు ఇంద్రుని యొక్క ఉత్తమాశ్వములను గూర్చి ఇదివరలో మనము విని ఉన్నాము. ఇప్పుడు అంతరిక్షమున కనబడుచున్న హరితవర్ణములు ఈ దివ్యాశ్వములవే. ఇది నిజము. ఇదిగో, ఆ రథమునకు నలుదిక్కులయందును 100 మంది చొప్పున శ్రేష్ఠులైన యువకులు ఉన్నారు. వారు చెవులకు కుండలములను, చేతులలో ఖడ్గములను ధరించి ఉన్నారు. వారి వక్షస్థలములు మిక్కిలి విశాలములై ఉన్నవి. వారి బాహువులు ఇనుపగుదియల వలె దృఢమైనవి. వారు ధరించిన వస్త్రములు రక్తవర్ణ శోభితములు. పెద్ద పులుల వలె వారు దుర్జయులు. ఓ సౌమిత్రి, వారందరూ వక్షస్థలమునందు ధరించిన హారములన్నీయును అగ్ని తేజస్సులతో విరాజిల్లుచున్నవి. రూపురేఖలను బట్టి వారు 25 సంవత్సరముల వయస్సు గల యువకులని తోచుచున్నది. దేవతలు ఎల్లప్పుడూ 25 సంవత్సరముల వయసు గల వారి వలనే ఒప్పుచుందురని ప్రతీతి. ఈ యువ కిశోరములు చూడముచ్చట కొలుపుతున్నారు. ఓ లక్ష్మణ, నేను వెళ్ళి ఆ రథమునందు వెలుగొందుచున్న మహాపురుషుడెవరో తెలుసుకుని ఒక్క క్షణంలో వస్తాను. అంతవరకును మీ వదినయగు వైదేహితో నీవు ఇక్కడే ఉండుము అని పలికిన తరువాత శ్రీరాముడు శరభంగాశ్రమానికి బయలుదేరాడు. ఆ ఆశ్రమం వైపుగా వస్తూ ఉన్న శ్రీరాముణ్ణి చూసి దేవేంద్రుడు శరభంగ మహర్షి దగ్గరకు వచ్చి ఆయనతోటి రహస్యంగా ఇలా చెప్తున్నాడు: శ్రీరాముడు ఇటే వస్తున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చుటయు మేము సంభాషించుటయు జరగకముందే నేను ఇచ్చటి నుండి వెళ్ళిపోతాను. ఆయన వహించిన దీక్ష ముగిసిన తరువాత మేము కలుసుకొనుట యుక్తము.
ఆయన తన లక్ష్య సాధనలో కృతార్థుడైన తరువాత నేను ఆయనను దర్శింపగలను. దేవతలకు సైతము దుష్కరమైన మహాకార్యమును అతడు సాధింపవలసి ఉన్నది. ఆ ఘనకార్యము నెరవేరిన తరువాత నేను ఆయనను దర్శిస్తాను. శత్రు సంహారకుడైన ఇంద్రుడు ఈ విధంగా ఆ మహర్షితో పలికి ఆయనను సాదరంగా వీడ్కొని అశ్వములను పూంచిన తన రథాన్నెక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వెళ్ళిపోయిన తరువాత శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి హోమ విధులను ఆచరిస్తూ ఉన్న శరభంగ మహర్షి దగ్గరకు చేరాడు. అంతటా సీతారామ లక్ష్మణులు ఆ మహామునికి పాదాభివందనం చేశారు. వారు ముని అనుజ్ఞతో ఆసనములను అలంకరించారు. తరువాత ఆ ముని వారిని యథోచితంగా సత్కరించాడు. అప్పుడు రఘురాముడు ఇంద్రుని ఆగమన కారణాన్ని గురించి ఆ మహర్షిని అడిగాడు. అంతటా శరభంగముని ఆ విషయాన్ని గూర్చి రామునకు సమగ్రంగా ఇలా వివరించాడు. వరదుడైన ఇంద్రుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నన్ను బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళగోరుతున్నాడు. జితేంద్రియులు కానివారు ఆ లోకమునకు వెళ్ళుట అసాధ్యము. తీవ్రమైన తపస్సునర్చినందున నాకు ఆ శక్తి లభించింది. ఓ పురుషశ్రేష్ఠ, సమీప భవిష్యత్తులో నీవిచ్చటికి రానున్న సంగతిని యోగ దృష్టితో గ్రహించాను. కనుక మహాత్ముడవైన నీ ఆగమనమునకై 1000 కళ్ళతో నిరీక్షిస్తూ ఉన్నాను. ప్రియమైన అతిథివగు నీ దర్శనాన్ని పొందిన తరువాతనే నిత్యము దేవతలచే సేవింపబడు సత్యలోకానికి వెళతాను. ఓ మహాపురుష, నా తపశ్శక్తి ప్రభావమున అక్షయములైన బ్రహ్మలోక స్వర్గాది సమస్త లోక శుభఫలములన్నీయును నాకు లభించినవి. ఆ నా తపఫలములనన్నింటినీ అతిథివై ఇక్కడికి విచ్చేసిన నీకు సమర్పిస్తున్నాను. శరభంగ మహర్షి ఇట్లు పలికిన తరువాత సర్వశాస్త్రములయందు ఆరితేరినవాడు నరశ్రేష్ఠుడు అయిన రఘురాముడు ఆయనతోటి ఇలా అంటున్నాడు. ఓ మహాముని, నీవర్పించిన సర్వలోక ఫలములను నేను స్వీకరిస్తాను. ఈ వనమునందు మేము నివసించుటకు అనువైన ప్రదేశాన్ని నీ నుండి తెలుసుకొనగోరుచున్నాను. దేవేంద్రునితో సమానమగు బలశాలి అయిన రఘురాముడు ఇలా చెప్పగా మిగుల ప్రాజ్ఞుడగు శరభంగముని మరలా ఆయనతోటి ఇలా అంటున్నాడు. ఓ రామ, మహా తేజస్వియు ధర్మజ్ఞుడును ధర్మనిరతుడును అయిన సుతీక్ష్ణ మహర్షి ఇక్కడికి సమీపమున గల వనమునందే నివసిస్తూ ఉన్నాడు. ఆ మహానుభావుడు మీకు చక్కగా తోడ్పడగలడు. ఈ రమణీయమైన వనప్రదేశమున ఒక పవిత్ర స్థానమునందు తపమాచరించుచుండెడి సుతీక్ష్ణ మహాముని దగ్గరకు వెళ్ళండి. ఆయన మీకు సరియగు నివాస స్థానమును ఏర్పరచగలడు. ఓ రామ, ఈ మందాకిని నదిలో అచ్చటచ్చట తెప్పల వలె పుష్పములు తేలియాడుచుండును. ఇది తూర్పునకు ప్రవహించుచుండును. ఈ నది తీరమునందు పశ్చిమాభిముఖుడవై వెళ్ళుము. ఇదియే మీరు వెళ్ళవలసిన మార్గము. కానీ ఓ నరశ్రేష్ఠ, క్షణకాలము ఆగుము. నిన్ను దర్శించుటకై నేను ఇంతవరకును ఈ శరీరంతో ఉన్నాను. ఇప్పుడు నిన్ను దర్శించి ధన్యుడనయ్యాను. కనుక పాము కుబుసమును విడిచినట్లుగా నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను, చూడుము. మంత్రవేత్తయు మిగుల తేజస్వియు అయిన శరభంగముని విధి విధానముగా అగ్నిని ప్రతిష్ఠించి బ్రహ్మమేధ మంత్రములను పఠించుచు నేతితో హోమములను చేసి ఆ మహర్షి ఆ అగ్నిలో ప్రవేశించాడు. తరువాత ఆ మహాత్ముని శరీరమునందలి రోమములు, కేశములు, శిథిలావస్థకు చేరిన చర్మము, ఎముకలు, రక్తమాంసములు మొదలగు వాటిని అన్నింటినీ అగ్ని దహించి వేసింది. ఆ దృశ్యాన్ని చూసి ఆర్ద్రహృదయులైన సీతారామ లక్ష్మణులు మిగుల ఆశ్చర్యానికి లోనయ్యారు. అంతటా శరభంగ మహాముని 15 సంవత్సరములు మించిన బాలుని రూపంలో అగ్ని తేజస్సుతో విలసిల్లుచు ఆ అగ్నిగుండం నుండి బయటకొచ్చాడు. నిత్యాగ్నిహోత్రులు మహాత్ములు అయిన మహర్షులు చేరడి లోకములను, దివ్యలోకములను దాటి అతడు బ్రహ్మలోకమునకు చేరాడు. పుణ్యాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు శరభంగుడు సత్యలోకమునందు సభాసదులతో కూడి ఉన్న బ్రహ్మదేవుని దర్శించాడు. ఆ పితామహుడును బ్రహ్మయు ఆ ద్విజుని చూసి ప్రసన్నుడై, ఓ మహాముని, నీకు సుస్వాగతము అని పలికాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 5వ సర్గము సంపూర్ణం. శుభం.